అబద్ధంలో ఉండాలి. అబద్ధంలో ఉన్న ప్రతి వ్యక్తి, అబద్ధమాడే ప్రతి వ్యక్తి కూడా అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. అంటే అబద్ధానికి జనకుడు అంటే ఏంటో తెలుసా? అబద్ధాన్ని కనేవాడు. ఈజ్ బ్రింగింగ్ అవుట్ ఆర్ బ్రింగింగ్ ఫోర్త్ ద లైస్, ద లయర్. కంటున్నాడు అంటూ వాడు. బైబిల్ అదే చెబుతా ఉంది. చదువుదాం ఆ వాక్యం కూడా. యేసు క్రీస్తే సత్యం పిల్లారా, యేసు క్రీస్తులో మనం ఉండాలి. అందుకే లెట్ us read John's Gospel chapter 8:44. 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. 41 నుండి కూడా చదివితే బాగుంటుంది. కానీ 44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. అబద్ధం అంటున్నారా?